మీ చేతిలో ఆవగింజ ఉందా? చూపించండి. పురుషులు చూపించండి. కనిపిస్తుందా అమ్మా? నా చేతిలో ఉన్న ఆవగింజ కనబడుతుందా? కనబడట్లేదు. ఈ చిన్న ఆవగింజ నుండి దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు, ప్రభు మనకేం నేర్పిస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆవగింజకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. ఆవగింజలో ఉన్నటువంటి ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే. ఎక్కువగా స్త్రీలు కూరలు ఎక్కువగా ఉపయోగిస్తారు, తాలింపులు ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే మనకి తాలింపుల్లో ఈ యొక్క ఆవగింజ చాలా రుచినిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. మరి ఆవగింజను మీరు తాలింపులు వేసేటప్పుడు ఎప్పుడైనా ఆవగింజను చూసారా? ఆవాలు తాలింపులు వేయాలి, ఆహారంలో ఉపయోగించాలి అని అనుకున్నామే తప్ప ఆవగింజ నుండి మనకు దేవుడు ఏమన్నా నేర్పిస్తున్నాడా అనే విషయాన్ని, ఒక్కొక్క విషయాన్ని మనం లేఖనాల నుండి మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. చాలండి. అయితే ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఎన్నో ఉపమానాలు చెప్పారు. ఆయన జీవితకాలంలో ప్రేమైన వలన చాలా అంటే చాలా ఉపమానాలు చెప్పారు. అన్నీ వాస్తవాలే. కొన్ని ఉపమానాలు ప్రియమైన వారు కళ్ళగా కట్టినట్టుగానే ఆయన చూపించేవారు. ఊహాగానాలు, పెట్టగదులు ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదు. ఇప్పుడు మన సేవకులు చెప్తున్నట్టుగా ప్రసంగాలలో చెప్తున్నటువంటి అటువంటి పెట్టగదులు, కట్టుగదులు ప్రభు ఎప్పుడు చూపించలేదు, ఎప్పుడు చెప్పలేదు కూడా. కళ్ళెదుటున్నటువంటి సంఘటనలు చూపిస్తూ ఆయన ప్రజలకు వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో ఆయన బోధించేవారు. అలాగే అదే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. ఈరోజు ఒక ఆవగింజను మీ చేతిలో పెట్టాను. ఆవగింజ మన చేతుల్లో ఉంది. దాని నుండి మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఏంటి అనేది జాగ్రత్తగా విందాం. ఆఖరి వరకు కూడా పాడేయవద్దు, మీ దగ్గర పెట్టుకోరండి. యేసుక్రీస్తు వారు మరొక ఉపమానం చెప్పారటండి. అంటే అంతకుముందు ఒక ఉపమానం చెప్పారు, మరొక ఉపమానం చెప్పారు. పరలోక రాజ్యం ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉంది అన్నాడు. ఏంటి ఆవగింజను పోలి ఉందట. ఏం పోలి ఉంది ఆవగింజ? పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉందటండి. ఇక్కడ మనం గమనించాలి. పరలోక రాజ్యాన్ని ప్రియమైన వాళ్ళరా ఆవగింజతో ప్రభు పోల్చడానికి ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఏ కారణం లేకుండా ప్రభువు ఏ విషయాలు కూడా చెప్పలేదు. ఏ విషయాలు చెప్పినా ఆయన ఏ పని చేసినా బలమైన కారణం ఉంటుంది అని మొట్టమొదటిగా మనం గమనించాలి. ఆయన కోపపడిన బలమైన కారణం ఉంటుంది, ఆయన గద్దించిన బలమైన కారణం ఉంటుంది, ఆయన హెచ్చరించిన బలమైన కారణం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. ఒక ఆవగింజని ఆయన పరలోక రాజ్యంతో పోల్చడానికి కారణం ఏంటి? 32వ వచనాన్ని కూడా చదువుదాం. అంటే ఆవగింజ విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును అనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆవగింజ వేటిలో చిన్నది? విత్తనాలన్నిటిలో చిన్నది. విత్తనాలన్నిటిలో చిన్నది అని ప్రభు చెప్తున్నాడు. నేను విత్తనాలు దీనికన్నే అంటే ఆవగింజ కంటే ఇంకా చిన్న విత్తనాలు ఉన్నాయా అని నేను ఆలోచన చేసినప్పుడు గసగసాలు ఉంటాయి కదండి, అవి చిన్నయా పెద్దయా? చిన్నవే. ఇంకా తులసి విత్తనాలు ఇంకా చిన్నవి. ఇంకా ఆలోచించే సబ్జా గింజలు ఉంటాయి, అవి కూడా చిన్నవే. మర్రి విత్తనాలు, వెరీ గుడ్, మర్రి విత్తనాలు కూడా ఇంకా చాలా చిన్నవి. మరి ప్రభువు ఏమంటున్నాడంటే విత్తనాల కంటే అన్నిటిలో మరి ఆవగింజ చిన్నది అంటున్నాడేంటి? మన ముందు చాలా చిన్న చిన్న విత్తనాలు ఉన్నాయి కదా అని అంటే ఆవగింజ ఆకారం ఎలాగుంటుంది? రౌండ్గా ఉంటుంది. రౌండ్గా ఉన్న వాటిలో చిన్నది ఈ యొక్క ఆవగింజ. మీరు గసగసాలు యొక్క విత్తనాల యొక్క ఆకారం చూడండి, అది రౌండ్గా ఉండదు. అలాగే మర్రి విత్తనం చూడండి, అది కాయ రౌండ్గా ఉన్న ఆవగింజ కంటే పెద్దది. ఆ కాయలో ఉన్న గింజలు, విత్తనాలు చాలా చిన్నవి. అలాగే ప్రతిదీ కూడా ప్రియమైన వాళ్ళారా, ఆవగింజ కంటే చిన్న విత్తనాలు ఉన్నా అవి ఈ యొక్క ఆకారాన్ని పోలినవి కావు.
ఏంటి మన యొక్క ముందు మనకు తెలిసిన విత్తనాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క విత్తనం యొక్క ఆకారం ఒక్కొక్క రకంగా దాని మ్యానుఫ్యాక్చరింగ్ దేవుడు చేశాడు. అలాగే మనం చూడగలిగితే విత్తనాలన్నిటిలో చిన్నది ఆవగింజ. అయితే ఆవగింజ చనిపోయిన తర్వాత అది భూమిలో విత్తబడి అది ఎంత పెద్ద వృక్షం అవుతుందంటే ప్రియమైన వాళ్ళరా, ఆకాశ పక్షులు వచ్చి వ్రాలి వాటి కింద అంటే ఈ యొక్క ఆవ చెట్టు కింద విశ్రాంతి పొందే అంత గొప్ప చెట్టు అగును అని ప్రభు చెప్పడం జరిగింది. అంటే ఆవగింజలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆవగింజది చిన్న ఆకారం, మనది కూడా చిన్న ఆకారం. మనం మరణించిన తర్వాత మనం ఎంతైతే ఉన్నామో మన ఆత్మ ఎంత ఉంటుందని మనం చెప్పడానికి వీలు లేదు. మనలో ఉన్నటువంటి ఆత్మ గొప్ప శక్తివంతమైనది, అది దేవుని నుండి వచ్చింది. కాబట్టి ఆవగింజలో మరొక జీవితం ఉన్నట్టుగానే మనకి కూడా మరొక జీవితం ఉంది అని ఆవగింజ మనకు నేర్పిస్తుంది ప్రియమైన వాళ్ళారా. ఈరోజు ఆవగింజ నుండి మనం నేర్చుకోవాల్సిన మరొక సంగతి ఏంటంటే ఆవగింజ గురించి మరొక మాట చదువుదాం. 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారునికి వాడు చాంద్రరోగియే మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు. ఇది ఒక వ్యక్తి యొక్క కుమారుని యొక్క సమస్య. ఇతను ఎటువంటి వ్యాధితో బాధపడుతున్నాడు అంటే చాంద్ర రోగియే మిక్కిలి బాధపడుతున్నాడు. అయితే ఇతను ఏం చేశాడంటే ప్రియమైన వాళ్ళరా, ఒకసారి యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొద్దామని చెప్పి ఇతను తీసుకొని వస్తే ఆ సమయానికి ప్రభువు అతను తీసుకొచ్చిన సమయానికి లేరు. అయితే అతని శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు వారి శిష్యుల దగ్గరికి వచ్చి ఆయన మొరపెట్టుకుంటాడు, నా కుమారునికి చాంద్ర రోగంతో బాధపడుతున్నాడు, ఇది సమస్య, కాబట్టి ప్రార్థన చేసి నా కుమారుని స్వస్థపరచండి అంటారు. శిష్యులు ప్రార్థన చేస్తారు కానీ ఆ యొక్క రోగం బాగుపడదు. అయితే యేసుప్రభు వారు వచ్చి ఏమంటారు అని అంటే, యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన ఆ యొక్క తండ్రి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే 16వ వచనం నుండి, నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకొని వచ్చితిని కానీ వారిని స్వస్థపరచలేకపోయారు అంటున్నాడు. అయ్యా యేసుప్రభు వారు, మీ దగ్గరికి నేను నా కుమారుని బాగు చేయాలని తీసుకొని వచ్చాను, కానీ మీరు లేరు, నీ శిష్యులు ఉన్నారు, వారిని బాగు చేయమని నేను వారిని వేడుకున్నప్పుడు వారు ప్రార్థన చేశారు కానీ వారు నా కుమారుని స్వస్థపరచలేకపోయారు అని చెప్పాడు. ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే 17వ వచనం, అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరములారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని వద్దకు తీసుకురండని చెప్పి ఆయన స్వస్థపరిచి వెళ్ళిపోయారండి. అయితే యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని శిష్యులతో ఏమన్నాడంటే విశ్వాసము లేని మూర్ఖతరములారా అంటాడు. యేసుక్రీస్తు వారు పక్కనే ఉన్నారు, ఎన్నో ఆశ్చర్యమైన క్రియలు జరిగిస్తున్నాడు, ఎన్నో విశ్వాస సంబంధమైన క్రియలు ఆయన ద్వారా జరుగుతున్నాయి, చాలామంది విశ్వసిస్తున్నారు, వాళ్ళు స్వస్థపరచబడుతున్నారు. అయినప్పటికీ కూడా అందరూ విశ్వసించి ప్రభు దగ్గర స్వస్థత పొందుతున్నప్పుడు, ప్రభు దగ్గర మేలు పొందుతున్నప్పుడు పక్కనే ఉన్నటువంటి శిష్యులకి ఎంత విశ్వాసం ఉండాలండి? చాలా విశ్వాసం ఉండాలి. చాలామంది అనుకుంటారు మావాడే కదా, మనోడే కదా అని అనుకుంటారు, కానీ దేవుడి దగ్గర అది పంచేది ప్రియమైన వాళ్ళారు. అందుకనే ఆయన ఏమన్నారు అని అంటే, ఇంకా కిందకు చూడగలిగితే అండి 19వ వచనంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి శిష్యులు వచ్చి ఆ శిష్యులు అడుగుతున్నారు. తరువాత శిష్యులు ఏకాంతంగా యేసు వద్దకు వచ్చి మేమెందుకు చేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఎక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. ఎటువంటి విశ్వాసం ఉండాలన్నాడు ప్రభు? ఆవగింజంత. మీ చేతిలో ఉంది చూసారా, చూడండి ఆవగింజ. ఇప్పుడైనా పరిశీలనగా చూడండి. ఈ యొక్క గింజంత విశ్వాసం ఉండాలా మనకి? చిన్నది కదండి ఆవగింజ. మనకి ఏం నేర్పిస్తుంది ఈరోజు? ఇప్పుడు ఆవగింజ మాటలు వచ్చినాయి అనుకోండి, నన్ను చూసి నువ్వేం నేర్చుకుంటావు అని అడిగితే మనం ఏం చెప్తాం?
నా 2 వేళ్ల మధ్యన ఉన్న గట్టిగా నలిపేస్తాను నిన్ను అంటాం మనం. అంతేనండి, 2 వేళ్ల మధ్య కనబడట్లేదు సరిగ్గా. నా చేతిలో ఉన్నటువంటి ఆవగింజ మీకు కనబడట్లేదు, మీ చేతిలో ఉన్నటువంటి ఆవగింజ నాకు కనబడట్లేదు. అంత చిన్న ఆవగింజ నుండి మనకేం నేర్పిస్తున్నాడు ప్రభు? అంత విశ్వాసం మనకు ఉంటే సరిపోద్దా? అంత చిన్న విశ్వాసం మనలో ఈరోజు ఉందా అనే విషయాన్ని గమనించాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రారంభంలో సంఘానికి ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందికరమైన ఆటంకమైన పరిస్థితులు వచ్చినాయి, ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నాయి. చాలామంది కూడా ప్రారంభ శతాబ్దంలో మరణించడం జరిగింది, హతసాక్షులు అయిపోయారు. కానీ ఇక్కడ చూడగలిగితే ఈరోజు కూడా సంఘానికి కూడా కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం మాత్రం కదలని విశ్వాసం గలవారమై ఉండాలి, స్థిరమైన విశ్వాసం గలవారమై ఉండాలి. ప్రభు మీద పరిపూర్ణమైన ఆధారపడి మనం ఉండాలి. మనుషులను మనల్ని మోసం చేయొచ్చు, లోకం మనలను మోసం చేయొచ్చు, కానీ దేవుడు మాత్రము మనలను మోసం చేయడు. ఆయన నమ్మదగినవాడు, మనం నమ్మతగిన వారం. ఆయన అన్యాయం చేయనివాడు, మనం అన్యాయం చేసేవాళ్ళం. ఎందుకనంటే మన యొక్క గుణగణాలకి దేవుని యొక్క గుణగణాలకి చాలా వ్యత్యాసం ఉంది. ప్రియమైన వాళ్ళరా, చిన్న ఆవగింజ నుండి మనకి ఏం నేర్పిస్తున్నాడు అని అంటే, శిష్యులతో మాట్లాడుతున్నాడు ప్రభు. మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి ఇక్కడి నుంచి పో, ఇక్కడి నుంచి అక్కడ పడు అంటే కొండ పడిపోద్దా అంటే అంటే మనకు సాధ్యం కానిది. ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఆవగింజంత విశ్వాసం దేవుళ్ళు కలిగి ఉంటే నీకు అసాధ్యమైనది ఏది ఉండదని ప్రభు చెప్తున్నాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, మన యొక్క విశ్వాసం ఏముందో ఒకసారి ఆలోచించండి. మన యొక్క విశ్వాసం ఎంతగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా సరే మన పిల్లలకు పరీక్షలు జరుగుతుంటాయి. పరీక్షలు జరిగేటప్పుడు మనం ప్రార్థించమని మనం కోరతాం, మంచిదే. అయితే పరీక్షలు జరిగేటప్పుడు ఆ పరీక్ష పేపర్ ఎలాగొస్తుంది, ఏంటి, ఏ పరీక్షలు వస్తాయి అనేసి పిల్లలకి ఆల్రెడీ టీచర్స్ చెప్తారు. అయితే ప్రియమైన వాళ్ళరా, అది ఒక్కసారి వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ అండి, 10th క్లాస్ ఎగ్జామ్ త్వరలో మార్చిలో జరగబోతుంది. కానీ ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఒకసారి వస్తుంది పిల్లలకి. ఏంటి, ప్రతి ఒక్క జీవితంలో వాళ్ళు ఈ డిగ్రీ ఎగ్జామ్స్ సంవత్సరానికి ఒకసారి వస్తాయి. చదివే పిల్లలందరికీ కూడా సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, మెయిన్ ఎగ్జామ్స్ ఒకసారి రాస్తారు. కానీ ప్రతిరోజు కూడా పరీక్షకు గురవుతూ పరీక్షల్లో నెగ్గవలసింది ఎవరు అనుకుంటున్నారు? విశ్వాసులమైన మనమే. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మునికి మీరే పరీక్షించి శోధించుకోమంటున్నాడు ఆయన, పరీక్షించుకోమంటున్నాడు ఆయన. ప్రతిరోజు మనం చేయవలసింది ఇదే. ప్రతిరోజు విశ్వాసంలో మనం ఎంతవరకు కూడా మనము మన యొక్క విశ్వాసం ఎంతవరకు మనం ఉండగలుగుతున్నాము, విశ్వాసంలో ఎంతవరకు కూడా మనము కొనసాగలుగుతున్నాం అనే విషయాన్ని గమనించవలసిన పరిస్థితి. ఆవగింజ చాలా చిన్నది. అపోస్తులు కూడా ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? ప్రభువా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అంటున్నారు. అపోస్తులు కోరింది ఏంటంటే, ప్రభువా మా ఆస్తిపాస్తులు పెంచు అనట్లేదు, మమ్మలను దీవించు ఆస్వాదించమని అడగట్లేదు. ప్రభువా మా యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించు, అభివృద్ధి చెయ్యట్న్నాడు. లోకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ప్రభువారు వాళ్ళు అడిగినది ఏంటి, ప్రభువారు చెప్పింది ఏంటో ఒకసారి మనం చూద్దాం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టును చూసి నీ వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడుమని, అంటే సముద్రంలో పడు అని అంటే పడుతుందటండి. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడగలిగితే అపోస్తులు ఏమని అడుగుతున్నారంటే, ప్రభువా మా యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించు అంటే ప్రభు ఏమంటున్నాడు? ఆవగింజంత విశ్వాసం. ఇందుకీ ఆవగింజలు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనే దాన్ని చూడగలిగితే, ఆవగింజను ఒకసారి మీరు పరిశీలన చూడండి. ఆవగింజ ఆకారం ఎలాగుందో చూడండి, ఒకసారి చూడండి. మీకు ఉన్నది కదా, మీ చేతిలో ఉంది కదా ఆవగింజ, ఎలాగుంది ఆకారం? రౌండ్గా ఉంది. రౌండ్ అంటే మొత్తం ఎలాగుందండి? రౌండ్గా ఉంది. రౌండ్గా ఉండడానికి మనం ఆత్మీయమైన అర్థం ఏం తీసుకోవాలంటే, పరిపూర్ణతకు సాదృశ్యంగా కనబడుతుంది, సంపూర్ణంగా సాదృశ్యంగా కనబడుతుంది. మరి మన యొక్క విశ్వాసం కూడా సంపూర్ణం అవ్వాలి అని అంటే, పరిపూర్ణం అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఆవగింజంత విశ్వాసం మనం కలిగి ఉంటే సరిపోతుందా?
అని అంటే ప్రభు అదే కదా చెప్పాడు, ఆవగింజ అంత విశ్వాసం మీరు కలిగి ఉండాలని. ఒకసారి మనము లేఖనంలోకి వెళ్ళి చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుతాం. అపోస్తలుడైన యోహాను గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమై ఉన్నదనియు గ్రహించుచున్నావు కదా అంటున్నాడు. అంటే నీ విశ్వాసం పరిపూర్ణం అవ్వాలి అని అంటే విశ్వాసంలోకి ఏం రావాలి అక్కడ రాయబడి ఉంది కదా, క్రియలు రావాలి. అంటే కేవలం విశ్వసించడం మాత్రమే కాదు, దేవుడికి కావాల్సినవి ఏంటండి? విశ్వాసం ఉంచడమే కాదు, దేవుడికి కావాల్సినవి ఏంటి? క్రియలు. కొర్నేలు అవే చేశాడు. కొర్నేలి విశ్వాసం ఉంచడమే కాకుండా దేవుడికి భయపడమే కాకుండా ప్రియమైన వాళ్ళరా అతడు క్రియలు చేశాడు. నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరాయి అంటే దేవదూత. కానీ ప్రియమైన వాళ్ళరా విశ్వాసులమైన మన జీవితాలలో మన విశ్వాసం పరిపూర్ణం అవ్వాలి అని అంటే, పరిపూర్ణం అవ్వాలంటే అవి సంపూర్ణంగా ఉండాలి అని అంటే మన యొక్క జీవితాల్లో కూడా క్రియలు అనేవి ఖచ్చితంగా చేయాలి. క్రియలు అని అంటే వాక్య సంబంధమైన పనులు, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండడం, క్రియలు కలిగి ఉండడం అంటే. కాబట్టి ప్రియ సహోదరులారా విశ్వాసము ఎప్పుడు కార్యసిద్ధి కలుగజేయబడుతుంది, విశ్వాసం ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే క్రియల ద్వారా అని యాకోబు గారు చాలా వివరంగా మాట్లాడడం జరిగింది. ఆవగించుకున్న విశ్వాసం రౌండ్గా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. అయితే మన యొక్క విశ్వాసము అలాగే విశ్వాసంతో పాటు క్రియలు కూడా పరిపూర్ణంగా ఉండాలి అనేసి ఆవగింజ ఈరోజు మనకు నేర్పిస్తుంది అనే విషయాన్ని మొట్టమొదటి గమనించాలి. రెండవదిగా మీ చేతులు ఉన్నట్టే ఆవగింజను ఒకసారి 2000 మధ్యన పట్టుకోనండి. పట్టుకోవాలి అందరు కూడా, పురుషులు నా వంక చూస్తారేటండి. దాన్ని నొక్కండి, గట్టిగా నలపండి, ఆవగింజ నలపండి. ఎలాగుంది? గట్టిగా ఉందా మెత్తగా ఉందా? చాలా గట్టిగా ఉంది. ఆవగింజకున్నటువంటి గుణం ఏంటి? గట్టిదనం. అవునా కాదండి? ఏమండి? ఆవగింజకున్నటువంటి గుణం ఏంటి చెప్పండి సార్? గట్టిదనం. ఏంటి చూసారా, నేను నలిపినా అది నలగట్లేదు. ఏంటి ఆవగింజను ఎప్పుడైనా మీరు కట్ చేసి చూసారండి? ఆవగింజను కట్ చేయగానే ప్రియమైన వాళ్ళ 2 బద్దలు ఉంటాయండి. అవి ముదురు పసుపు రంగులో ఉంటాయి. మీరు గమనించాలి. రెండు బద్దలు మాత్రమే ఉంటాయి. అవి ముదురు పసుపు రంగులో ఉంటాయి. ఆవగింజ యొక్క పైన తొక్కుంటా చూసారా, అది బ్రౌన్ కలర్లో ఉంటుందండి. కొన్ని అయితే ముదిరి అయితే నలుపు రంగులో కూడా ఉంటాయి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే ఆవగించుకున్నటువంటి గట్టితనం ఈరోజు విశ్వాసులమైన మనకి కూడా విశ్వాసంలో ఎలా ఉండాలి? మనం గట్టితనంగా ఉండాలి అంటే స్థిరత్వంగా ఉండాలి అనే విషయాన్ని మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనము ఒకసారి చూద్దాం. మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయండి. అంటే 1 మెలకుగా ఉండాలి, 2 విశ్వాసమందు నిలకడగా ఉండాలి, పౌరుషం గలవారై ఉండాలి, బలవంతులై ఉండాలి. అంటే ఆవగింజ చాలా గట్టిగా ఉంది, చాలా చిన్నది. మన చేతులు 2000 మధ్యన నలుగుతున్నా అది మన మాట వినట్లేదు. చాలా గట్టిగా ఉంది ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ మనము ఎంత గట్టిగా దీన్ని శ్రమ పెట్టినా, బాధ పెట్టినా, హింస పెట్టినా తన గుణాన్ని మార్చుకోవట్లేదు. చూసారా, నలిపి చూడండి. ఇలాగా మీరు మాటలు వింటూనే ఆ యొక్క 2000 మధ్య నుంచి ఈ యొక్క నలిపి చూడండి. దాని మాట వినట్లేదు, దాని యొక్క స్వభావం మార్చుకోవట్లేదు. చూసారా ప్రియమైన వాళ్ళారా, ఆవగింజ స్వభావం మార్చుకోవట్లేదు, తన గుణం మార్చుకోవట్లేదు, తన స్థితిని మార్చుకోవట్లేదు, తన యొక్క స్థిరత్వాన్ని మార్చుకోవట్లేదు. అందుకని విశ్వాసులమైన మనము దేవుని పిల్లలైన మనం ఎలా ఉండాలి తెలుసా అండి? కదలని సియోను కొండవలే ఉండాలి అంటండి. ఎలా ఉండాలంట? కదలని సియోను కొండవలే ఉండాలి. పర్వతాలు ప్రియమైన వాళ్ళ చూడండి, ఎన్ని భూ ప్రకంపనలు జరిగిన
పర్వతాలు అలాగే ఉంటాయి. ఎప్పుడైనా చూసారా? పర్వతాలలో అగ్ని పర్వతాలు వచ్చినట్టుగా మనం చూడొచ్చు తప్ప, పర్వతాలలో ఎక్కడైనా సరే భూకంపానికి పర్వతం కిందకు కృంగిపోయింది ఏంటి, భూమిలోకి వెళ్ళిపోయింది అనే వార్తలు ఎప్పుడైనా మనం విన్నామా? నేనైతే వినలేదు. ఒకవేళ అటువంటి సంఘటన జరిగితే నాకు తెలియచేయాలని కోరుతున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మెలకుగా ఉండాలి. విశ్వాసం మందు ఎలా ఉండాలటండి? నిలకడగా ఉండాలి. మరొక చోట స్థిరులుగా ఉండాలని రాయబడి ఉంది. ఈరోజు మన చేతుల్లో మీ వేళ్ల మధ్యన ఉన్నటువంటి ఈ చిన్న ఆవగింజ మనకు నేర్పించేది ఏంటి తెలుసా? ఇదిగో, నువ్వెన్ని శ్రమలు పెట్టినా నా గుణాన్ని మార్చుకోవట్లేదు. నువ్వు ఎంత నన్ను నిలిపినా నేను నా మనసు మార్చుకోవట్లేదు, నా యొక్క గుణం మార్చుకోవట్లేదు, నా ప్రవర్తన మార్చుకోవట్లేదు, నా క్యారెక్టర్ మార్చుకోవట్లేదు, నేను మాత్రం స్థిరంగానే ఉంటాను అంటది. అలాగే మన యొక్క విశ్వాస జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆఖరికి మన స్థితులు మారిపోయినా, మన గతి మారిపోయినా, మన పరిస్థితులు తారుమారైపోయినా, తలకిందులు అయిపోయినా, విశ్వాసం మంది ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఒక యోబు గారిని చూడండి ప్రియమైన వాళ్ళ, మన ముందు తరంలో ఉన్నాడు ఆయన ఆఖరికి పిల్లలు చనిపోయారు, భార్య వచ్చి దూదిస్తుంది, సమస్తం పోయింది, రోగం మాత్రం ఉంది, తన భార్య మాత్రమే సజీవురాలై ఉంది, కానీ తనకు సపోర్ట్ చేయట్లేదు. తన స్నేహితులు కూడా తనకు సపోర్ట్ చేయట్లేదు, ఒక్కడే మిగిలిపోయాడు. అయినా తన యొక్క విశ్వాసాన్ని కోల్పోయాడా? లేదు. తన విశ్వాసంలో ఎలాగున్నాడు? స్థిరుడిగానే ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా మెలకుగా ఉండాలి, ఎలక్ట్గా ఉండాలి. ఎప్పుడు కూడా విశ్వాసంలో ప్రియమైన వారా ఎలక్ట్గా ఉండాలి. తర్వాత నిలకడగా ఉండాలి, పౌరుషం గలవారై ఉండాలి, బలవంతులై ఉండాలి. ఏం చేసినా సరే, మనం చేసే ఏ కార్యమైనా సరే ప్రేమతో చేయాలి. ప్రేమను మాత్రం మనము ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ కలిగిన వారమై ఉండాలి తప్ప, మన జీవితాల్లో ప్రియమైన వాళ్ళరా ప్రేమను వదులుకునే వారుగా మనం ఉండడానికి వీరలేదు. అది ఏ ప్రేమ? దేవుని ప్రేమ. మనం గమనించాలి. అలాగే ఆవగింజలో ఉన్నటువంటి మరొక మంచి గొప్ప లక్షణం ఏంటంటే, రుచినిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఆవగింజ రుచినిస్తుందండి? ఇస్తుందా? మీకే బాగా తెలుసు. ఓకే, వేసవకాల సమయంలో పచ్చళ్ళు పెడతాం కదా. ఏ పచ్చడమ్మా? ఆవకాయ పచ్చడే సార్. మీకు తెలియదండి? మంచివాళ్ళు మీరు, దేవుని స్తోత్రం. అమ్మా, ఏ పచ్చడి పెడతారు? మావకాయ పచ్చడి కదా, మామిడికాయ పచ్చడి కదా. మా ఆవకాయ అంటారేంటి? మామిడికాయలు తెస్తారు, కట్ చేస్తారు, 4 ముక్కలుగా చేస్తారు, ఆవకాయ అంటారు, మావకాయ అంటారు. అది ఏమంటారు? ఆవకాయ పచ్చడి అంటారా, మామిడికాయ పచ్చడా? ఆవకాయే. అది ఆవకాయ మామిడికాయ ఏంటి? ఆవకాయ మామిడికాయ? మామిడికాయే, కానీ మనం పెట్టే పచ్చడి పేరేంటి? ఆవకాయ. వేడి వేడి అన్నంలో ఓ పక్కన వర్షం పడుతుంది అనుకోండి, వర్షాకాలం వచ్చేది వేసవకాలం. వర్షం పడినప్పుడు, చల్లదనంలో ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో కాస్త ఒక ఆవకాయ ముద్ద వేసుకుని తింటే ఎలా ఉంటుందండి? నోరు ఊరిపోదా? చాలా నోరు ఊరిపోద్ది. చాలా చోట్ల హోటల్ పేర్లు ఏం పేర్లు తెలుసండి? పచ్చడి పేర్లు పెట్టేశారండి. ఆవకాయ హోటల్ అటండి. ఏ హోటలు? ఆవకాయ. ఎప్పుడైనా విన్నారా? మన రాజమండ్రిలోనే ఉంది. హోటల్ పేరే ఆవకాయ. అన్నీ నిజమండి, వాస్తవం అది. ఆవకాయ బిర్యానీ అని ఇంకా ఎన్నో రకరకాలుగా పెట్టారు. అయితే ఇక్కడ మనం చూడగలిగితే ఆవగింజ రుచి ఇచ్చినట్టుగా ఈరోజు మనం కూడా రుచికరంగా ఉండాలి అని ఆవగింజ మనం నేర్పిస్తుంది. మీరు ఆవగింజ పాడేశారా అన్న ఉంజా? చూపించండి. పడేసారు నాకు తెలిసి. ఉంచండి, వెరీ గుడ్, ఉంచండి. చేత్తోనే పట్టుకోండి అలాగా అండి, పాడేయకండి. ఆవగింజ ప్రియమైన వాళ్ళ ఎంత రుచినిస్తుందంటే, చాలా రుచినిస్తుందండి అండి. మన మాట ఎలాగుండాలంట? ఉప్పు వేసినట్టుగా. మన సంభాషణ ఎలాగ ఉండాలి? ఉప్పు వేసినట్టుగా ఉండాలటండి. ఉప్పుకున్నటువంటి గుణం ఏంటంటే, ఒక సామెత కూడా ఉంది, అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నట్టు అండి. ఉప్పు వేస్తే దాని రుచి వేరు, అలాగే ఆవగింజ కూడా రుచి కూడా ఇస్తుంది అనే విషయాన్ని గమనించాలి. ఇకపోతే
ఆవగించుకున్నటువంటి ప్రాముఖ్యత ప్రియమైన వాళ్ళరా, ఆ పచ్చళ్ళకి ప్రాముఖ్యత, పచ్చళ్ళను నిల్వ చేయడానికి ఆవపిండి కూడా ఎంతో తన యొక్క కృషిని చేస్తుంది. అంటే పచ్చళ్ళు పాడవకుండా ఉండడానికి ఒకటి. రెండోది, రుచినివ్వడానికి ఆవపిండి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ప్రియమైన వాళ్ళరా, విశ్వాస జీవితంలో మనము కూడా మన యొక్క విశ్వాస జీవితంలో ఆవగింజ లాంటి రుచిని ఇవ్వగలుగుతున్నామా అనే విషయాన్ని గమనించండి. రుచి గురించి ప్రియమైన వాళ్ళరా మాట్లాడాలంటే దేవుడే మాట్లాడాలండి. రుచి గురించి మాట్లాడాలంటే మన రుచులు వేరండి. మన టేస్ట్లు పెద్ద బాగోవు, మన టేస్ట్లు పెద్ద బాగోవు. కానీ మాట్లాడే విధానం ఎలాగ మాట్లాడాలో ఒకసారి కొన్ని లేఖన భాగాలు చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనాన్ని చూద్దాం. ఉప్పు గురించి చెప్పబడుతున్నప్పటికీ కూడా ఒక్కసారి ఈ యొక్క రుచి గురించి ఆలోచించేద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుకుందాం. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారం కలుగజేతురు అంటున్నాడు. అంటే ఉప్పు మంచిదా కాదండి? మంచిదే. దానికి సారం పోతే, ఉప్పులో ఉన్న సారం పోతే ఎందుకు పనిచేయదు? ఒకసారి మేము గ్లోరీ వాళ్ళ నాన్నగారు ప్రభునందు నిర్దించినప్పుడు మేము ఆ ఊరు వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ ఉప్పు మళ్ళు తయారు చేసే ఆ ప్రాంతానికి దగ్గరలో, అంటే సముద్రం దగ్గరలో జోసఫ్ గారు తీసుకెళ్ళి మాకు చూపించారు. అయితే చాలా ఉప్పు ప్రియమైన వాళ్ళ పక్కన పడేసి ఉంది. అదేంటనంటే అది పనికిరాని ఉప్పు అన్నారు. అంటే పనిచేసే ఉప్పు, పనికిరాని ఉప్పు కూడా రెండు ఉన్నాయి. అంటే ఉప్పులో సారం ఉంటే ఉపయోగపడుతుంది. సారం కలిగి ఉన్నది ఏదైనా ఉపయోగకరంగా ఉంటుంది. సారం లేకపోతే ఏది కూడా ఉపయోగం ఉండదు. అలాగే ప్రియమైన వాళ్ళారా, మనము బ్రతికున్నంత కాలము, మనలో శక్తి ఉన్నంత కాలము, బలం ఉన్నంత కాలము, ఆయుష్ ఉన్నంత కాలము, ఆరోగ్యం ఉన్నంత కాలము దేవుడికి మనం ఉపయోగకరంగా లేకపోతే మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించేయండి. అంతేకాదు, ఇంకా మనం ఆలోచించగలిగితే దేవుడు ఈ జీవితానికి ఇచ్చిన ఆ ప్రతిఫలం ప్రియమైన వాళ్ళారా కొద్ది గొప్ప ఆయనకి మనము కనీసం మనకు జీవితాంతం మనం రుణపడి ఉన్న కాస్త ఆయన పని చేసి ఆయన యొక్క రుణాన్ని తీర్చుకునే వారంగా మనం ఉండాలని కోరుతున్నాను. ఉప్పు మంచిదే కానీ ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగుజేతురు? మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకడు సమాధానంగా ఉండుడని చెప్పాను. ఎంత మంచి మాట అండి. మేము ప్రభువులోకి వచ్చిన ప్రారంభ దినాలలో నేను ఒక సేవకుడి దగ్గర ఉండేవాడిని, అతని సహకారిగా ఉండేవాడిని. ప్రతి విషయంలో కూడా అతనికి సహకారిగా ఉంటూ చర్చ తలుపులు తీసిన కాడి నుంచి మళ్ళీ మూసే వరకు కూడా ఎంతో సహకారిగా ఉండేవాళ్ళం. ఆయనతో పాటు నన్ను తీసుకుని వెళ్ళారు, ఆయనతో పాటు నన్ను పక్కన కూర్చోబెట్టుకునేవారు, బాగా చూసేవారు. అయితే ఒకసారి మేము ఒక సహోదరి సకినేటిపల్లి ప్రాంతంలో ఒక కృతజ్ఞత కూడికి పెట్టుకుంటే రాజమండ్రి నుంచి మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ సహోదరి కువైట్ నుంచి కొన్ని మసాలా వస్తువులు తీసుకొచ్చిన తర్వాత అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. చాలామంది సేవకులు వచ్చారు. చాలా చక్కగా కృతజ్ఞత కూడికి జరిగింది. అయితే భోజనం కాడ కూర్చొని అందరూ కూడా అన్నం కలుపుతున్నారు కానీ ఎవరు కూడా నోట్లో పెట్టుకోవట్లేదు. ఏటి అని చూడగలిగితే ఆ సహోదరి అంది, అయ్యగారు ఈ మసాలాలు ఇక్కడే కాదండి, ఇండియా కాదండి, కువైట్ నుంచి తీసుకొచ్చాను అన్నారు. అమ్మ చాలా మంచిది అంటున్నారు తప్ప, వంటలు బాగా చేశారు అని అంటున్నారు తప్ప ఎవరు కూడా తినట్లేదండి. నేను తిని చూస్తే చప్పగా ఉంది. అప్పుడు నేను అన్నాను, అమ్మ కువైట్ మసాలాలు చప్పగా ఉంటాయమ్మా, ఇండియా మసాలాలు ఉప్పగా ఉంటాయా అని అడిగితే అప్పుడు వెంటనే ఆ తల్లిగారు తేరుకొని వెంటనే అన్ని కూరలు ఉప్పు వేసి మాకు వడ్డించడం జరిగిందండి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఉప్పు లేకపోతే ఏది కూడా మనము నోటిలో ఏది పెట్టలేం, రుచిని మనము ఆస్వాదించలేం. ఎన్ని రకాల అంటే రుచికరమైనవి పదార్థాలు వేసినా ఆ యొక్క ఉప్పు అనేది వేయకపోతే ప్రియమైన వాళ్ళారా, ఆ సారం కలిగిన ఉప్పు వేయకపోతే ఆ యొక్క సంతృప్తికరంగా మనము భోజనం చేయలేం. అలాగే మనకు ఆత్మీయ జీవితంలో కూడా మనం ఆలోచన చేయగలిగితే దేవునికి ఉపయోగకరమైన రీతిలో మన జీవితాలు లేకపోతే
ఏంటి ఒకసారి మీరు ఆలోచించేయండి. ఆవగింజ దేవునికి ఉపయోగకరంగా ఉంది. ఆవగింజ దేవునికి ఉపయోగకరంగా ఉంది. ఆవగింజ పరిపూర్ణంగా ఉంది. ఆవగింజ స్థిరంగా ఉంది. మరి అంతకంటే గొప్పవాళ్ళం కదా మనం మన యొక్క ఆత్మీయ జీవితం ఎంతవరకు కూడా స్థిరంగా ఉంది, ఎంతవరకు కూడా నిలకడగా ఉంది, ఎంతవరకు దేవుల్లో కొనసాగుతుంది, మన ముగింపు సమయానికి వచ్చేసరికి ఆత్మీయంగా నిలబడతామా లేదా, ఆ పరీక్షలకు నిలబడతామా లేదా అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, గమనించాలి. ఎందుకనంటే విశ్వాస జీవితం చాలా క్లిష్టమైనది. విశ్వాసంగా బ్రతకడం అంటే ప్రియమైన వాళ్ళారా ఏదో ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోవడం కాదు. మన యొక్క జీవితాల్లో వ్యక్తిగత జీవితం ప్రియమైన వాళ్ళారా మరీ జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగతం నలుగురిలో ఒకలాగా ఉండడం, వ్యక్తిగతంగా మరోలాగా ఉండడం కాదు, కానీ వ్యక్తిగతమైన జీవితం దేవునికి మరింత దగ్గరగా ఉండాలి, దేవుడు మెచ్చుకునేదిగా ఉండాలి. ఒక్కసారి మీరు ఆలోచించేయండి. ఒకసారి యోసేపు గారి జీవితం చూడగలిగితే ఆయన 110 సంవత్సరాలు బ్రతికాడు. ప్రియమైన వాళ్ళారు 110 సంవత్సరాల్లో అప్పటికి ఆజ్ఞలు లేవు, ధర్మశాస్త్రం లేదు. అయినప్పటికీ కూడా ప్రియమైన వాళ్ళారా 110 సంవత్సరాలు మచ్చ లేకుండా ఆయన బ్రతికాడు అని అంటే ఎంత గొప్పగా ఆయన దేవునికి భయపడి బ్రతికాడో ఒకసారి మనం ఆలోచన చేయండి. ఎటువంటి ఆజ్ఞలు లేని కాలం అది. కనీసం ధర్మశాస్త్రం లేని కాలంలో కూడా దేవునికి విధేయుడే దేవునికి భయపడి బ్రతికాడు అని అంటే వాళ్ళ జీవితాలు గొప్పయ్యా, మన జీవితాలు గొప్పయ్యా? ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరి జీవితాలు గొప్ప? వాక్యం కలిగి ఉన్నాము. అలాగే మన ముందు కాలంలో ధర్మశాస్త్రం కూడా ఉంది. ఇప్పుడు పరిపూర్ణమైన వాక్యం కూడా మన చేతుల్లోకి దేవుడు ఇచ్చాడు. మరి పరిపూర్ణమైన వాక్యం కూడా, సంపూర్ణమైన వాక్యం మన చేతులు ఉన్నప్పటికీ కూడా దేవుని కోసం బ్రతకలేకపోతున్నాం అని అంటే ఒక్కసారి మనము వ్యక్తిగతంగా ఎంతవరకు మన యొక్క విశ్వాస జీవితంలో దేవుని కొరకు బ్రతకగలుగుతున్నాము, ఎదగగలుగుతున్నాము, ఆత్మీయంగా అభివృద్ధి పొందుతున్నాము అనే విషయాన్ని మనం మొట్టమొదటిగా గమనించాలి. దేవుడు చెప్తున్న సంగతులు ఒకసారి ఆలోచించేయండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడారు. ఒకసారి పౌలు గారు మాట్లాడుతున్న మాటను చూడగలిగితే కొలసీలు రాసిన పత్రిక 4:6 చూడండి. కొలసీలు రాసిన పత్రిక 4:6 చదువు తల్లి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నట్లు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితంగాను ఉండనీయుడి. మన సంభాషణ అటండి ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగా ఉండాలంట. ఉప్పు వేసే పాళ్ళు ప్రియమైన వాళ్ళరా ఎక్కువ వేసినా మనకు రుచి ఉండదు, తక్కువ వేసినా రుచి ఉండదు. ఒకవేళ తక్కువ వేసినా మనం వేసుకోవచ్చు. కానీ సమపాలులో ఆ యొక్క మనం తినే పదార్థాల్లో ఉప్పు వేస్తే చక్కగా తినొచ్చు, చాలా హ్యాపీగా తినవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక మాట ఆయన మాట్లాడుతున్నాడు. రుచి కలదిగాను ఉండాలంట, కృపాసహితంగాను కూడా ఉండాలంటండి. మన సంభాషణ ఎలాగ ఉండాలి? రుచిగా ఉండాలి, అలాగే కృపాసహితంగా కూడా ఉండాలంట. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ప్రియమైన వార మనము మాట్లాడుతున్నప్పుడు మన సంభాషణలో వాక్యం ఉంటే చాలా మంచిదండి. వాక్యం ఉంటే చాలా మంచిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాక్యం గురించి మనం ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉంటే ప్రియమైన వాళ్ళరా దేవుడు వింటాడు. దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు వింటాడటండి. అలాగే దేవుడి గురించి కాని మాటలు మాట్లాడుకున్నా సరే శోధకుడు కూడా చెవియొగ్గి వింటాడని రాయబడింది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎవరైతే కూర్చొని మాట్లాడుకుంటారో వాళ్ళ మాటలు యెహోవా ఆలకించును అని మలకీ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మన యొక్క సంభాషణ ప్రియమైన వాళ్ళరా ఎలా ఉండాలి అని అంటే ఉప్పు వేసినట్టుగా రుచిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు వాళ్ళ యొక్క అంటే పై మాట్లాడడం కాదు, కానీ మనం మాట్లాడే దేవుని యొక్క మాటలు వాళ్ళ యొక్క హృదయానికి తాగాలి. ప్రియమైన వాళ్ళ హృదయాన్ని ఆదరించేటట్టుగా ఉండాలి. దేవుని యొక్క మాట ఎంత గొప్పది అని అంటే శక్తివంతమైనది, బలమైనది, జీవం కలిగినది అండి. ఇంకా చెప్పాలి అంటే ఎన్నో రకాలుగా ఆయన వాక్యం గురించి మాట్లాడచ్చు. నిత్య జీవం కలిగినది. దేవుని యొక్క మాటకి ఏమైనా మరణం ఉందా చెప్పండి? లేదండి, బ్రతికిస్తుంది తప్ప దేవుని యొక్క మాట చంపేది కాదు. ప్రియమైన వాళ్ళారా మనిషి మాట చంపుతుందండి. మనిషి యొక్క మాట ఎలాగుంటుందంట? కత్తిపోటు వంటి మాట ఎలాగుంటుందంటే మనిషిని
మనం వెళ్ళి అతను పొడవపోయినా పర్లేదు ఏంటి, మనము అతనితో ఆయుధంతో పొడవకపోయినా పర్లేదు, మాట ఉసిరితే చాలు, ఒక మాట వదిలితే చాలు ఏంటి. చాలామంది ప్రియమైన వాళ్ళు అంత మాట అంటారు అనేసి ఉరిపెట్టి తొందరపడి చనిపోయిన సందర్భాలు చాలా సమాజంలో కనబడుతున్నాయి. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క మాట బ్రతికిస్తుందండి. దేవుని యొక్క మాట బ్రతికిస్తుంది ప్రియమైన వాళ్ళారా. కృపా సహితమైన మాట ఆ యొక్క వ్యక్తిని పాప జీవితంలోంచి బ్రతికించగలుగుతుంది, రక్షించగలుగుతుంది. ఒకసారి మనం ఆలోచించండి. ఎదుటివాడు చెడ్డవాడైనా ప్రేమించుకున్నాం మనం ఉండాలండి. ఏంటి, ఒకప్పుడు మనం మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమండి? చెడ్డవాళ్ళం. పాపంతో ఉన్నాం కదండి. పాపంతో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళ చెడ్డవాళ్ళు. మన అపరాధం చేత పాపం చేత మనము మృతి పొందున్నప్పుడు యేసుక్రీస్తు వారు ప్రభులు వారు మనలను ఆత్మీయంగా మృతి పొందిన మనలను ఆయన తన ప్రాణం పెట్టి ఏం చేశాడు, మరలా మనం బ్రతికించాడు. ఎంత గొప్ప దేవుడండి. మన మంచివారిగా ఉన్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు మన కొరకు ప్రాణం పెట్టలేదండి ప్రభువారు. మనము పాపాత్ములుగా ఉన్నప్పుడు ఏంటి, పాపభీతితో ఉన్నప్పుడు, పాపలోకంలో జీవిస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, మనము అప్పుడు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడనే విషయాన్ని మనం మొట్టమొదటి గమనించాలి. ఎన్ని మంచి విషయాలు ఆవగింజ నుండి మనం నేర్చుకుంటాం చెప్పండి. ఆవగింజ గట్టితనం చూడండి. ఆవగింజ ఎంత నలిపినా ప్రియమైన వాళ్ళారా, ఇందాక నుంచి నలుగుతుందేమో అని చూస్తున్నాను కానీ నలగట్లేదండి. ఆవగింజ నలగట్లేదు. ఒకసారి దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు దెస్సలోనికి సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు కలిసి ఉంటాయి, కానీ ఇంచుమించుగా 7వ లైన్ అనుకుంటా. చూడండి, 7వ లైన్, మనము శ్రమను అనుభవించి ఉన్నదని మీతో ముందుగా చెప్పిద్దనండి. ఆ యొక్క లైన్ నుంచి చదవండి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇదే మాట నేటి సంఘాలలో ఎవరైనా చెప్పారనుకోండి, సేవకులు, విశ్వాసులు ఉంటారా చెప్పండి? మనం శ్రమలు అనుభవించబోతున్నాం, కష్టాలు అనుభవించబోతున్నాం. మనము దేవుని కొరకు మన ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి త్వరగా అటువంటి త్వరలో కార్యం జరగబోతుంది, మీరందరూ కూడా సిద్ధపడండి అని అంటే వస్తారా? ఎవరైనా వస్తారో చెప్పండి? ఈ రోజున దేవుని కొరకు ఎదురుగా నిలబడే వాళ్ళు, అలా ధైర్యం కలిగిన వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ మంది ప్రియమైన వాళ్ళారా. మరలా మణిపూర్లో హింసాకాండం మొదలైందండి. ఆరాధనలు మరలా అక్కడ చేయటనివ్వట్లేదు. యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి అవకాశం లేదంటున్నారు. యేసు ప్రభు వారిని ప్రకటించడానికి వీలు లేదు అంటున్నారు. మరలా హింసాకాండం మొదలైంది. మరలా 2023 సంవత్సరంలో ఉన్నటువంటి అటువంటి ప్రక్రియ మళ్ళీ మొదలైంది. మొత్తం మణిపూర్ స్టేట్ అంతా కూడా ఇంటర్నెట్ బంద్ చేశారు ప్రియమైన వాళ్ళు. ఇంటర్నెట్ మొత్తం కూడా బంద్ చేశారండి. ఇంకొక విషయం చెప్పమంటారా, ఆడియో కాల్ కూడా బయటకు వెళ్ళడానికి కూడా అది కూడా కట్ చేశారండి. మరి ఈ విషయాలు మీకు ఎలా తెలుసు అని అడిగితే, ఈ నిన్న కాక మొన్న 20-21 తేదీల్లో నేను తెలంగాణ ప్రాంతానికి మీటింగ్స్ వెళుతుంటే ఆ రోజునే ఆడియో కాల్ ఒకటే మాట్లాడుకోవడానికి రిలీజ్ చేశారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అదే పరిస్థితి మణిపూర్లో వచ్చిన పరిస్థితి మన ప్రాంతానికి వస్తే ఎంతమంది నిలబడతారు చెప్పండి? ఇంకా అడవుల్లోనూ ఉన్నారు. ఇది వరకు 2023లో నేను వెళ్ళినప్పుడు ఎక్కడైతే అడవుల్లో ఉన్నారో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారండి వాళ్ళు. అయినా దేవుని విడిచిపెట్టట్లేదండి. వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. మంచు కురిచినా, అలాగే ఇప్పుడు మొన్న నాకు మెసేజ్ పెట్టారు, అయ్యా మాకు ఆహార పదార్థాలు వద్దు కానీ మంచు విపరీతంగా పడుతుంది, మాకు దుప్పట్లు పంపించండి దయచేసి అని కోరారండి. మనకి సహాయం చేసే వాళ్ళు ఎవరు చెప్పండి? ఆలోచించండి. ఒకవేళ పంపించాలంటే 1-2 ఇంచుమించుగా కనీసం ఒక 2000-3000 వాళ్ళకి పంపించాలి. అది మనకి సాధ్యపడదు. ఇప్పుడు వెళ్ళడానికి కూడా అక్కడ అవకాశం లేదండి. వాళ్ళ యొక్క విశ్వాసం చూడండి. కష్టాలు వచ్చిన ఇంచుమించుగా సంవత్సరం పైనుంచే వాళ్ళ బాధలు అనుభవిస్తున్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు, హింసలు అనుభవిస్తున్నారు ప్రియమైన వాళ్ళరా. అయినా సరే వాళ్ళ విశ్వాసం సన్నగిల్లిపోలేదు. అంటే అడవుల్లో ఉన్నారు, చెట్ల కింద ఉన్నారు. ఆ అడవుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఫామ్ హౌస్లో వాళ్ళ నివాసం కలిగి ఉన్నారు. ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. మోదీ గారు నోరు ఎప్పుడు మానేశారు. ఏంటంటే ఆ పరిస్థితి
చనిపోతున్నారండి, ప్రభు కోసం ప్రాణం పెడుతున్నారండి వాళ్ళు. అందుకనే పౌలు ఇక్కడ ఈ మాట చెప్పిన ముగిస్తాను. పౌలు గారు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. మనము శ్రమలు అనుభవించడానికి నియమించబడ్డాం. కానీ నేడేం చెప్తారు? మనము ఆశీర్వదించబడడానికి నియమించబడ్డాం అంటారు. ఆశీర్వాదాలు, దీవెనలు ఇవి చెబితేనే సేవకుడు అలాగా ఆ సంఘంలో ప్రకటిస్తేనే విశ్వాసులు వస్తారు. కానీ ప్రియమైన వాళ్ళ పౌలు గారు అలా ప్రకటించట్లేదండి. మనము ఏమని అక్కడ రాయబడి ఉంది? మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగింది. ఇది మీకు కూడా తెలుసు. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమించబడిన వారమని మీరు ఎరుగుదురు. కాబట్టి దశలోనిక సంఘంలో వాళ్ళు కూడా హింసల్లో, బాధల్లో, కష్టాలలో వాక్యాన్ని అంగీకరించారు ప్రియమైన వాళ్ళారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఒక్క చిన్న ఆవగింజ ఈరోజు ఎన్నో పాఠాలు మనం నేర్పించింది. గట్టిదనం తన యొక్క గుణం మార్చుకోవట్లేదు. మీరు నలుపుతున్నారా? చూడండి, ట్రై చేయండి. ఎంత నలిపినా ధనం గుణం మారట్లేదండి. ఎంత గట్టిగా ఉందో ఒకసారి ఆలోచించేయండి. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, ఒక ఆవగింజ మనకు నేర్పిస్తున్న ఎన్నో పాఠాలు, అది పరిపూర్ణంగా ఉంది. మనం కూడా పరిపూర్ణంగా ఉందాం. అది దాని యొక్క గుణం మార్చుకోవట్లేదు, గట్టిగా ఉంది, స్థిరంగా ఉంది. మన విశ్వాసంలో కూడా స్థిరులై ఉందాము. ఆఖరి మన యొక్క ప్రాణం విడిచే సమయానికి కూడా విశ్వాసం ముందు స్థిరులై మనము విశ్వాసం కర్తయ్యు దాన్ని కొనసాగించేవాడైనంటే యేసు వైపు చూచుచూ పందెపు రంగంలో మనం పరిగెత్తుతూ పందెపు రంగంలో ఓపికగా పరిగెత్తుదాం, పరలోకాన్ని మనం సాధిద్దాం. అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్.